మరి మేమంతా సెంటర్‌లోకెళ్ళిపోయి ఆ రకంగా చేశామంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. ఈ మురళి మొత్తం చదువుకుని, ఈ మురళిని మీరు ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేకపోవడం వల్ల, మీరు ధారణ చేయకపోవడం వల్ల పోయిన కల్పంలో, ఈ కల్పంలో మీకా పరిస్థితొచ్చింది. అందుకే స్వాన్ని పరిశీలించుకునేటప్పుడు ఈ పాయింట్స్ మీద ఫోకస్ పెట్టండని చెప్తున్నారు. మీరు బాబా పైన గౌరవం పెట్టుకున్నారా? సో, బాబా పైన గౌరవం పెట్టుకోవడం అంటే కూర్చొని ఊరికే బాబాకి నమస్తే, బాబాకి థాంక్సు, నా చేత బాబానే చేయిస్తున్నారని చెప్పి ఆయన పేరుని ఇంకింత చెండాలం జేసేసి, ఏమైనా అద్భుతాలు జరిగినప్పుడు బాబా చేయించారంటే అది వినడానికి అదొక అందము, అదొక చందం. అసలు మాట్లాడుతుంటే అందులో సారమే ఉండదసలు. ఆ! వేష భాషలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఏమన్నంటే పత్తితుల నుంచి పావనులంటారు. ఏమన్నంటే ఆళ్ళు అపవిత్రం, ఈళ్ళు అపవిత్రం అంటారు. సో, ఎక్కడ బాబా జ్ఞా బ గ గౌరవం పెట్టాం ఆయన మీద? సో, బాబాపై గౌరవము, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం. సో, ఈ రోజు ఆయన ఏమంటున్నారు? భక్తులైనా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా అంతా బ్రహ్మవంశీయులే.